ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, సజీవుడా, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, గతించిన రాత్రి అంతను కూడా మీ యొక్క ఉన్నతమైన రక్షణ కాపుదల మా అందరికీ దయచేసినందుకు వందనాలు. ఎంతో మంది ఈ రోజును చూడాలని ఆశపడి ఉన్నప్పటికీ తండ్రి, వారెవ్వరికీ లేని ధన్యత మీ యొక్క ఉన్నతమైన కృప చొప్పున మా అందరికీ దయచేసినందుకు, మీ పాద సన్నిధిని ఈ విధంగా సజీవులుగా మా అందరినీ నిలవబెట్టుకున్నందుకు మీకే లెక్కించలేని స్తుతులు తండ్రి, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ రోజున నాయనా మా మార్గాలను మీరే తెలియపరచండి. మేము ఎలా జీవించాలో, ఎలా నడుచుకోవాలో, ఏమి మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో సమస్తమును మీరే మాకు బోధించమని, మీ చిత్తమంతటిని మా అందరి జీవితాల్లో నెరవేర్చమని అడుగుతున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును అని సామెతల గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం ద్వారా సెలవిస్తున్నందుకు కృతజ్ఞతలు తండ్రి. అవునయ్యా, ఎవరైతే బిడ్డలు తండ్రి ఏ లోటు కలిగి ఉండి ఈ రోజున మీకు మొరబెడుతున్నారో, ఏదైతే లేదు అని ఈ రోజు తండ్రి దుఃఖిస్తున్నారో, బాధపడుతూ ఉన్నారో నాయనా, వాటిని బట్టి చింతించాల్సిన అవసరం లేదని, అవన్నీ కూడా సమృద్ధిగా ఉండబోతున్నాయి, మార్చబడబోతున్నాయని ఈ ఉదయ కాలాన జ్ఞాపకం చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వాగ్దానమును తండ్రి స్వీకరించి మీ పైన విశ్వాసం ఉంచి ఈ రోజును ప్రారంభించుటకు కృప దయచేయండి. ఈ లోకయాత్రలో తండ్రి మేము మరొక రోజు మొదలు పెట్టబోతుండగా అయా మాకు సహాయం అనుగ్రహించండి. అయా మాకైతే శక్తి సరిపోదు, మాకైతే బలం సరిపోదు ఈ రోజును తండ్రి ఎదుర్కోవడానికి. కానీ తండ్రి మీ యొక్క తండ్రి బలమైన కృపను బట్టి మేము సాగగలము నమ్మిక మాకున్నది ప్రభువా. అందును బట్టి కృతజ్ఞతలు. ఈ రోజున బిడ్డలు చేస్తున్న పనులన్నిటినీ దీవించండి. వారు ఏ పనిలో అయితే తండ్రి రాణిస్తున్నారో, ముందుకు సాగుతున్నారో ప్రతి పనిలో ఆశీర్వాదాలు దయచేయండి. ఎవరైతే వారి పనుల్లో వారికి ఆటంకాలు కలగజేస్తున్నారో అయా, ఆటంకపరిచే వారి నుంచి వారిని దూరపరచండి. వారు తండ్రి వారి మార్గాలు సరళము చేసుకొని మంచి స్థితిలో, మంచి స్థానంలో ఉండులాగున మీ కృపా సహాయం అనుగ్రహించండి. అయా ప్రయాణాలను కూడా దీవించండి నాయన. ఆయా ప్రాంతాలకు మేము వెళ్తూ ఉండంగా, వస్తూ ఉండంగా తండ్రి మీ సహాయము దయచేయండి. మా వాహనములను మీ స్వాధీనం చేసుకొనండి. వాటిని నడుపుతున్న వ్యక్తులను మీ స్వాధీనం చేసుకొనండి ప్రభువా. సురక్షితంగా ప్రయాణిస్తూ మరలా మా గమ్యస్థానాలకు క్షేమంగా చేర్చబడుటకు కృప దయచేయండి. అపాయము, ప్రమాదము ఏ బిడ్డ దగ్గరికి రాకుండా ఈ రోజంతా భద్రపరచమని అడుగుతున్నాం తండ్రి. అదే విధంగా నాయనా ఈ రోజున ఎవరికి తండ్రి ఏ లోటు లేకుండా ప్రతి విషయంలోనైనా అయా సమృద్ధి దయచేయండి. ఆర్థికంగా బలపరచండి, ఆత్మీయంగా వృద్ధిపరచండి. ఎవరికి ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉన్నవి కూడా తండ్రి తీసివేయమని, సంపూర్ణ ఆరోగ్యంతో వారిని నింపమని కూడా బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఆయన హాస్పిటల్స్కి వెళ్తుండగా నాయనా వారి రిపోర్ట్స్లో, వారి చెకప్స్లో తండ్రి అన్ని కూడా వారికి అనుకూలంగా ఉండే కృప దయచేయండి. అయా డెలివరీస్ అన్ని కూడా నార్మల్గా అవ్వడానికి సహాయము దయచేయండి. ఎవరైతే బిడ్డలు ఆపరేషన్స్ కోసం వెళ్తున్నారో ఆపరేషన్స్ లో మీరు తోడై ఉండమని, డాక్టర్స్ ని మీ స్వాధీనంలోకి తీసుకోమని, క్షేమంగా ప్రతిదీ జరగడానికి కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అదే విధంగానైనా ఎవరైతే ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని వెళ్తున్నారో ప్రభువా, వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మంచి జ్ఞానం దయచేయండి తండ్రి. చదివినవన్నీ కూడా జ్ఞాపకం ఉంచుకునే కృప అనుగ్రహించండి ప్రభువా. ఎస్ లార్డ్, అదే రీతిన ఈ రోజున గృహాల్లో బిడ్డలు ఒంటరిగా ఉంటున్నారు తండ్రి. అయా ఎవరు కూడా వారికి ఏ హాని కలగజేయకుండా ఈ రోజంతా వారిని క్షేమంగా భద్రపరచమని, సురక్షితముగా నివసింపజేయమని అడుగుతున్నాం ప్రభువా. అదే విధంగా నాయన మీరు మాకు అనుగ్రహించిన ఈ విలువైన సమయాన్ని ఉపయోగించుకునే హృదయం మాలో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయండి. ఎటువంటి గొడవలు, విభేదాలు, మనస్పర్ధలు ఎవరితో ఈరోజు మేము కలిగి లేకుండా ప్రశాంతముగా, నెమ్మదిగా తండ్రి జీవించే కృప దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ముఖ్యంగా మా సాక్ష్యాన్ని మేము కాపాడుకుంటూ అనేకులకు మేము ఆశీర్వాదకరంగా ఉండే కృప దయచేయండి ప్రభువా. ఈ లోక సంబంధమైన ఉచ్చుల్లో పడిపోకుండా, ఎవరి చేతుల్లో ఏ బిడ్డ ఈరోజు మోసపోకుండా అయా తగిన జ్ఞానము బిడ్డలకు మీరే అనుగ్రహించమని కూడా బ్రతిమాలుకుంటున్నాం తండ్రి.
ప్రభువా, మీ కృపను బట్టి, మీరు చూపించిన దయను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారందరినీ దీవించండి. సంవత్సరమును దయా కిరీటమును వారికి అభిషేకముగా అనుగ్రహించండి ప్రభువా. అయా, మేము కొందరికైనను మీ నామాన్ని ప్రకటించి రాజ్య సువార్తలో పాలిభాగస్తులయ్యే ఉన్నతమైన భాగ్యము మాలో ఉన్న ప్రతి బిడ్డకు మీరే దయచేయమని యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్.